నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మరి ఏంటన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇటు ఏబీవీపీ కానీ లేదంటే వేరే వేరే సంస్థలకు సంబంధించి ప్రతి ఒక్కరు నిరసనలు తెలుపుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద. మరి నిజానికి ఎందుకు? మా ఈ 2.5 సంవత్సరాల నుండి మా కళ్ళలో నిద్ర లేదు, తినడానికి 3 పూటల తిండి దొరకలేదు. ఈ రాష్ట్రంలో పేదోడి ఇల్లు గులేసి ఓవైపు హైడ్రా పేరుతోటి రాష్ట్రంలో పేదోడి ఏదైతే రోడ్డు మీద పడితే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థికి స్కాలర్షిప్ ఇవ్వక అదే విద్యార్థి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే కూడా ఏదైతే ప్రజాపాలన పేరు చెప్పుకొని వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రైవేటు మాఫియాతోటి కుంభకోణం అయ్యి జీవో నెంబర్ 7 తెచ్చి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్ర ఈ యొక్క రేవంత్ రెడ్డి చేస్తుండు. అయ్యా రేవంత్ రెడ్డి, లుచ్చా గవర్నమెంట్ ప్రజాపాలన అని చెప్తున్నావు కదా, కొంచెమైనా సిగ్గు లజ్జ ఇజ్జత్ మానం ఉంటే ఈ రాష్ట్రంలో పేదోడు ఎక్కడ అన్యాయం చేసిండా? విద్యను ప్రేమించిండు మా ముఖ్యమంత్రి, విద్యను ప్రేమించిండు. గప్పగప్పాలు చెప్పిర్రు మా ఫారెన్ వేయండు మా ముఖ్యమంత్రి, యూఎస్ వేయండు, యూకే వేయండు, చదువుకొని వచ్చిండు 4 రోజులు సెల్లులు మా ముఖ్యమంత్రి కంటే. మీ ముఖ్యమంత్రి పోవడానికి ఏమో ఫారెన్ ఉంటుంది, మీ ముఖ్యమంత్రి పోవడానికి ఏమో పైసలు ఉంటాయి, ఫ్లైట్లు ఉంటాయి, టికెట్లు ఉంటాయి. ఈ రాష్ట్రంలో పేదోడు చదువుకోవడానికేమో గవర్నమెంట్ స్కూళ్ళు మంచిగా ఉండయి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలు బాగుంటాయి, ప్రభుత్వ కాలేజీలు బాగుంటాయి, ప్రభుత్వ యూనివర్సిటీలు బాగుంటాయి. అంటే మీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమో చదువురాని ముఖ్యమంత్రి ఏమో వేరే దేశాలకు పోయి చదువుకోవాలి. ఈ రాష్ట్రంలో మెరిట్ ఆధారంగా ఉన్న విద్యార్థులకేమో ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు. ఇదే ప్రభుత్వ కాలేజీలలో మీ అందరం కూడా దోస్తు కావచ్చు, లేకపోతే సిపికెళ్ళు కావచ్చు, పిహెచ్డి కావచ్చు, మీ అందరం కూడా మెరిట్ ఆధారంగా వచ్చిన విద్యార్థులు. మా అందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ రావాలి. మేము ఈరోజు ఇక్కడ రోడ్డు మీద ఎక్కడానికి కారణం ఏంటంటే ఏదైతే రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని చెప్పుకుంటాడో ఈ యొక్క ప్రజాపాలన ఏం జరుగుతుందంటే చదువురాని ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకుంటే చదువుకున్నోడు ఏడబడతాడు, రోడ్డు మీదే పడతాడు. మీ అన్నిసార్లు చెప్పినాం విద్యార్థి నిరుద్యోగులకు మొరబెట్టుకున్నాం, రేవంత్ రెడ్డి అద్దురా నాయన, రేవంత్ రెడ్డి అద్దురా నాయన. రేవంత్ రెడ్డి వస్తే గిదే అవుతుంది, రేవంత్ రెడ్డి అయితే ఇల్లు కూలుద్ది, రేవంత్ రెడ్డి వస్తే విద్యారంగం రోడ్డు మీద పడితే, రేవంత్ రెడ్డి వస్తే ఒక్క ఉద్యోగం రాదు, రేవంత్ రెడ్డి వస్తే ప్రభుత్వ పాఠశాల బలోపేతం కాదు, రేవంత్ రెడ్డి వస్తే మీ ఇంట్లో ఎవరు సంతోషంగా ఉండరు, మీరు రేవంత్ రెడ్డికి ఓటేయద్దు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రావద్దు యొక్క తెలంగాణ రాష్ట్రంలో అని మీ అందరం కూడా మొరబెట్టుకున్నాం. కానీ ఆఖరికి ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, ఏదైతే యువకాస్ కార్డు 5 లక్షల యువకాస్ కార్డు ఇస్తా, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తా, ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థల్లో రిక్రూట్మెంట్ చేస్తా, ఏదైతే మెగా డిఎస్సి ఎత్తా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి, ఏదైతే ప్రభుత్వ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేస్తా అని అనేక ఆశలు ఇచ్చిండు. అనేక ఆశలతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేస్తే 2.5 సంవత్సరాలు అవుతుందన్న. మా ఇంట్లో ఎవరు కూడా సంతోషంగా లేరు. నీ ఒక పేద కుటుంబాన్ని హైదరాబాద్తో మా ఇల్లు కూలిపోయింది, హైదరాబాద్తో ఇల్లు కూలిపోయిందని నేను బాధపడుతుంటే ఈరోజు నాకు ఫీజు రియంబర్స్మెంట్ రాక మామూలు పైసలు కట్టలేక అక్కడ బాధపడతారు. నా కుటుంబం ఎక్కడ సంతోషంగా ఉన్నట్టు? హైదరాబాద్తో ఇల్లు కూలెత్తి ఈరోజు నాకేమో చదువుకునడానికి పైసలు రావాలంటే పైసలు లేక ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదా? మరి ఎక్కడికి వెళ్ళి కట్టాలి? ఇదేనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్? రేవంత్ రెడ్డి వస్తే ఇల్లు కూలేస్తారు, రేవంత్ రెడ్డి వస్తే స్కాలర్షిప్ ఇవ్వకపోడు. ఇదేనా ప్రజాపాలన అంటే? ఒకప్పుడు చెప్పేది ప్రజాపాలన అంటే ప్రజలందరూ కూడా ఏకం చేసుకొని మంచి పాలన అందించాలి, ఈ యొక్క రాష్ట్రంలో రామపాలన లాంటి పాలన కావాలని కోరుకున్నాం. కానీ ఈ యొక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాక్షస పాలన. ఏదైతే చదువుకునే విద్యార్థి రోడ్డు మీకు అక్కి నా యొక్క స్కాలర్షిప్ ఎటువైంది, మా యొక్క రిక్రూట్మెంట్ ఎటువైంది, మా యొక్క ప్రభుత్వ పాఠశాల బలోపేతం ఎటువైనా అంటే పోలీసులతోటి ఎక్కడిదక్కడ కూడా అక్రమ కేసులు పెట్టి లాఠీ చార్జీలు చేసి మహిళలను చూడకుండా కూడా రోడ్డు మీద గొరగొర ఇడుచుకుపోయే రోజులు ఈ యొక్క ప్రజాపాలన ఉన్నాయి. ఇదే నా రేవంత్ రెడ్డి ప్రజాపాలన? హిట్లర్ పాలన. హిట్లర్ పాలన అంటే పొట్టోడు ఎంత ఉంటాడు? పొట్టోడు 3 అడుగులు ఉంటాడు. ఈ పొట్టోడు 3 అడుగులు ఉండి ఈ పొట్టోడు ఏం చేస్తుండు? ఈ పొట్టోడు ఏదైతే పేద విద్యార్థులకు విద్య అందిస్తలేడు, ఈ పొట్టోడు ఉద్యోగాలు ఇస్తలేడు, ఈ పొట్టోడు నాణ్యమైన విద్యా ప్రమాణాలు నెలకొల్పుతాడు, ఈ పొట్టోడు ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేస్తున్నాడు. ఈ హిట్లర్ ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తుండు. ఈ హిట్లర్ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజానికానికి రాత్రి నిద్ర పట్టకుండా చేస్తుండు. ఈ హిట్లర్ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాక్షస పాలన పెట్టి ప్రపంచంలో నేనే గొప్ప అని మా మంత్రులు ఉన్నారు రాయంబడి, మా ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఆ మంత్రులు ఓడిపోయే రోజులు దగ్గరికి వచ్చినాయి, ఎమ్మెల్యేలు ఓడిపోయే రోజులు దగ్గరికి వచ్చినాయి, అందరిని కూడా ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరికి వచ్చినాయి. బిడ్డ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా హిట్లర్గా ఉన్న నువ్వు ఏదైతే హిట్లర్ అంటుర్రో ఇప్పటికైనా హిట్లర్ లెక్కన ఉంటావో, పేద విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి, పేద విద్యార్థులకు రావాల్సిన రిక్రూట్మెంట్ చేసి, పేద విద్యార్థులకు రావాల్సిన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి, పేద విద్యార్థులకు రావాల్సిన యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేసి 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. లేకపోతే హిట్లర్ ఏ విధంగా ఉరేసుకొని చచ్చిపోయిండో ఆ దేశంలో ఆ గతి కూడా నీకు పట్టే రోజులు విద్యార్థి పరిషత్ తెస్తా అని ఏబీపీ నుండి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి హిట్లర్ని ఈరోజు మీ అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుందన్న. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు చూసినట్లయితే కేసీఆర్ గారు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ యొక్క రియంబర్స్మెంట్ కార్పొరేట్ వ్యవస్థను రియంబర్స్మెంట్ను వేస్తాం, అన్ని దశల వారికి వేస్తామని చెప్పేసిన రేవంత్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కాలయాపన చేస్తున్నో ఈ యొక్క రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలి. ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కార్పొరేట్ వ్యవస్థను తరిమేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు అవుతుంది. నీ యొక్క ఏ ఒక్క కార్పొరేట్ కాలేజీలు తరిమేసినవో కనీసం సీజ్ చేసినవో ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ యొక్క అధికారులు సమాధానం చెప్పాలి. ఈరోజు రియంబర్స్మెంట్ లేక దళితులు, బడుగులు, బలహీన వర్గాల విద్యార్థులు అల్లాడుతుంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రియంబర్స్మెంట్ వేయకుండా విద్యార్థులను ఈరోజు తుంగలో దొక్కడం చాలా సిగ్గుచోటు. ఈరోజు చూసినట్లయితే ఈ యొక్క రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో నారాయణ చైతన్య ప్రైవేట్ లాంటి ఏదో కార్పొరేట్ కళాశాలలో ఈరోజు లక్షలాది రూపాయలు వేలాది రూపాయలు ఫీజులు కట్టించుకొని ఈరోజు విద్యార్థులను ఇరుకురుకు గదులలో ఒక్కటే రూమ్లలో 60 మంది, 70 మంది, 100 మంది ఈరోజు సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అధికారులు తనిఖీ చేయాలి. ఈ యొక్క అధికారులు ఎట్లాంటి కాలేజీలు, స్కూళ్ళు ఉన్నావో సీజ్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు గవర్నమెంట్ ఏ హాస్టల్ పర్మిషన్ ఇచ్చింది, ఏ జూనియర్ కాలేజీలకు పర్మిషన్ ఇస్తుంది? ఈరోజు అధికారులు ఎందుకు సీజ్ చేస్తలేరు, తనిఖీలు చేస్తలేరు? లక్షల రూపాయలు ఇంటర్మీడియట్ కాలేజీలు, లక్షల రూపాయలు ఫీజులు తీసుకొని తల్లిదండ్రుల ఫీజులు తీసుకొని ఈరోజు విద్యార్థులను ఈరోజు ప్రభావితం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తరపున ఉండి, విద్యార్థుల పక్షాన ఉండి ఈ యొక్క విద్యార్థుల సమస్యలు పట్టించుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో నీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తూ ఉంది. ఫస్ట్ ప్రభుత్వ బడులు బాగుపడాలంటే రేవంత్ రెడ్డి మనమన్ని జూబ్లీ హిల్స్లోనే ప్రభుత్వ బడిలో జాయిన్ చేపియాలి. అంటే ముఖ్యమంత్రి మనమడేమో కార్పొరేట్ బడిలో చదవాలి, పేద మధ్యతరగతి విద్యార్థులేమో సర్కారు బడిలో చదవాలనా? అంటే నువ్వు ఇండైరెక్ట్ చెప్తున్నావు కదా ప్రభుత్వ బడులు బాగాలేవని చెప్పేసి. వెంటనే రేవంత్ రెడ్డి తన మనమన్ని జూబ్లీ హిల్స్లోని ప్రభుత్వ బడిలో చేర్పించాలి. అప్పుడే రాష్ట్రంలోని పేద తల్లిదండ్రులందరికీ ఒక నమ్మకం వస్తుంది ప్రభుత్వ బడిలో జాయిన్ చేయాలని చెప్పేసి. నీ మనమేడం అక్కడ, మా మనమేడం ఇక్కడనా? రేవంత్ రెడ్డి ప్రభుత్వ బడులను బాగు చేయంటే ఉన్న బళ్ళను మూస్తా అంటావా? సిగ్గుందా నీకు? నువ్వు ముఖ్యమంత్రివేనా? నువ్వు విద్యాశాఖ మంత్రివేనా? 27,000 బళ్ళని విద్యార్థులు లేరని చెప్పేసి 4,000 బళ్ళు చేస్తావా? అందులో విద్యార్థులు ఎందుకు లేరని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి బాధ్యత నీది. కానీ విద్యార్థులు లేరని బళ్ళు మూస్తా అంటావా? నువ్వు ముఖ్యమంత్రివేనా? నువ్వు చదువుకున్నావా? ఈ రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడం. విద్యార్థులు లేనందుకు పాఠశాలలు మూసేసిరని చెప్తున్నారు కదా. అమ్మాయిలకి వాష్రూమ్స్ లేవన్నా. తల్లిదండ్రులు అమ్మాయిలు ఎట్లా జాయిన్ చేస్తారు ప్రభుత్వ బళ్ళల్లో? చదువు చెప్తామంటే సారు లేరు, ఒకటే సారు ఉంటాడు. ఆయనే బెల్లి కొట్టాలి, ఆయనే చదువు చెప్పాలి, ఆయనే భూ పెట్టాలి, ఆయనే ఊడ్చుకోవాలి, ఆయనే తుడుచుకోవాలి. ఆయన చదువు చెప్తాడా, బెల్లి కొడతాడా, ఊడ్చుకుంటాడా, తుడుచుకుంటాడా, ఇలా వండి పెడతాడా? ఈ దయనీయం కదా. ఉన్న బళ్ళని మూస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వ యొక్క విద్యని బలోపేతం చేయి నీకు చేతనైతే. అంతేగాని ఉన్న బళ్ళని ఈ బళ్ళని మురిచి మరి ఆ బళ్ళని మొత్తం కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాలయాలు చేస్తాడేమో, మరి గ్రామ కార్యాలయాలు, గ్రామ శాఖ కార్యాలయాలు చేసి వీటిని మొత్తం కబ్జా పెడతాడేమో. మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ విద్యాశాఖ మీద నాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది, అందుకే విద్యాశాఖను ఎవరికి ఇవ్వకుండా నా దగ్గర పెట్టుకున్నాను చెప్పిన రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో ప్రభుత్వ పాఠశాల విద్య సరిగా లేదు, ఇంటర్మీడియట్ విద్య సరిగా లేదు, డిగ్రీ విద్య సరిగా లేదు, యూనివర్సిటీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గురుకులాల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. పురుగులన్నం నీళ్ళసారు, ఇప్పుడు పెచ్చులు ఎప్పుడు మీద పడుతుంది, తలకాయ పడుతుందో తెలియదు, పాములు ఎప్పుడు కుట్టి సస్తారో తెలియదు, అడవి ఏదైతే ప్రహారీ కూడా ఎప్పుడు కూలి మీద పడుతుందో తెలియదు. అక్కడ ఉన్నటువంటి పురుగులన్నం, ఫుడ్ పాయిజనింగ్, ఈ దేశం మొత్తంలో అత్యధికంగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగేటువంటి రాష్ట్రము ఏదైనా వ్యవస్థ ఉందంటే అది మన గురుకుల వ్యవస్థ మాత్రమే. మీ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలకి టెండర్లు ఇచ్చుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలకు ఆర్థిక పరిపుష్టి కోసము వాళ్ళ టెండర్లు ఇస్తే ఈరోజు వాళ్ళు యొక్క పేద విద్యార్థుల యొక్క జీవితాలతోటి, వాళ్ళ ఆరోగ్యాలతోటి చెలగటమాడు. జీవో నంబర్ 7, ఈ జీవో నంబర్ 7
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిర్రు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో యూత్ డిక్రేషన్లో కూడా పెట్టిర్రు. ప్రియాంక గాంధీ సైతం మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేవలం 100 రోజులలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ మొత్తం విడుదల చేస్తాము. అదేవిధంగా ప్రతి సంవత్సరము మేము ఏదైతే ఒక ఫీజు రియంబర్స్మెంట్ను రెగ్యులర్ విడుదల చేస్తామని చెప్పినట్టు రేవంత్ రెడ్డి, ఇంకా 100 రోజులు కాలేదా నీకు? 100 రోజులు కాలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తుంది, 3 సంవత్సరాల దగ్గర దాకా వస్తుంది. ఇప్పటికి ₹1 కూడా విద్యార్థుల స్కాలర్షిప్ రాలే. కాలేజీలు బంద్ చేసుకుంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు, బ్లాక్మెయిల్ దొంగ. ఏమంటాడు, నీ మీద విజిలెన్స్ దాడులు చేస్తా అంటాడు, ఈడీ దాడులు చేస్తా అంటాడు. వాళ్ళ స్కాలర్షిప్ అడిగితే నువ్వు విజిలెన్స్ దాడులు చేస్తావా? ఆర్థిక వాళ్ళు ఇప్పుడు కాలేజీలు బంద్ చేసుకునే స్కాలర్షిప్ ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నీ కాలేజీకి పర్మిషన్ లేదంటాడు. మరి జూన్లో ఎంసెట్ రాసినప్పుడు పర్మిషన్ లేదు కదా, వాళ్ళ ప్రమాణాలను పాటించట్లేదు కదా, మరి వాళ్ళకు సీట్లు ఎందుకు ఇచ్చినావు? మరి వాళ్ళ సీట్లను నువ్వు క్యాన్సిల్ చేయాలి కదా. వాళ్ళ సీట్లను డొనేషన్ల రూపైన పైసలు కావాలి, వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్లు కావాలి. వాళ్ళ స్కాలర్షిప్ అడుగుతున్నామో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావా నువ్వు? స్కాలర్షిప్ల పైన అడిగితే జీవో నెంబర్ 7 తీసుకొచ్చి డైరెక్ట్గా ఈ జీవో నెంబర్ 7 అనేది విద్యార్థులకు అర్థం కావట్లేదు. అది రేవంత్ రెడ్డి మనకు వేస్తున్నటువంటి ఉరితాడు లాంటిదే. ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు అన్నీ కూడా ఏమడుగుతాయి, ఎట్లా డబ్బులు మీ అకౌంట్లో పడతాయి, మీరు మాకు డబ్బులు కట్టమని చెప్తుంది. రేవంత్ రెడ్డి ఏమో మీ అకౌంట్లో డబ్బులు వేయడు. ఏంది ఇన్ని రోజులు ఎలగబెట్టింది, ఇప్పుడు ఎలగబెడతాడు. రేవంత్ రెడ్డి అమ్మేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. రేవంత్ రెడ్డి మళ్ళొకసారి ఉస్మానియాకి వస్తే మాత్రం ఉరికిచ్చి కొట్టేటువంటి బాధ్యత అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలుగా మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. వాళ్ళు చదువుకోవాలా, సూసైడ్ చేసుకోవాలా అర్థమవుతుందా లేదో మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుస్తుందో లేదో నాకు అర్థమవుతలేదు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ పెండింగ్ స్కాలర్షిప్లో ఉంటే విద్యార్థుల జీవితాలతోని చెలగాటలాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. 2020 నుంచి గ్రాడ్యుయేట్స్ అయిపోయినటువంటి డిగ్రీ స్టూడెంట్స్ అవ్వచ్చు, బీటెక్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఫార్మసీ అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు, వాళ్ళ జీవితాలు ఏడికి పోవాలా? వాని సర్టిఫికేట్ రాదు, వాడు జాబ్ చేసుకోలేడు, వాడు పై ఎడ్యుకేషన్ పోలేడు, హైయర్ ఎడ్యుకేషన్ పోలేదు, ఓవర్సీస్ పోలేడు, వాడు ఏం చేసుకోవాలా? వాని ఎడ్యుకేషన్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో కదా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అప్లిఫ్ట్ అవ్వాలా, ఎబోవ్ పవర్టీ లైన్ రావాలా, ఇంజనీర్లు కావాలా, దేశాన్ని ఎన్నో ఉన్నత స్థాయికి తీసుకొని పోవాలా, వాళ్ళ జీవిత ప్రమాణాలు పెరగాల, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్కి పోవాలా, వాళ్ళ ఓవర్సీస్కి పోవాలా, మంచి ఇంజనీర్లు కావాలని చెప్పి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఎస్ఆర్ ఏదైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఏదైతే స్కీమ్ తెచ్చిండో దాన్ని తుంగలో దొక్కుతూ విద్యార్థుల జీవితాలతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి సర్కారు విద్యార్థుల జీవితాలు చెలగాటలాడుతూ ఉంది. మీలా గ్రామాలలో చూడొచ్చు, మండల కేంద్రాలలో చూడొచ్చు, ఏ ఒక్క ఎంఈఓ ఎవరికి సోయి లేకుండా నిద్రపోతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేవు. దాదాల దగ్గర నుంచి యూనిఫామ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి చూస్తూ ఉన్నది. ఆల్రెడీ ఇంకొక 4 రోజులైతే ప్రభుత్వ బడులు ఓపెన్ కాబోతా ఉన్నాయి. ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల మీరు ఇవాళ వచ్చి చూడొచ్చు. ప్రభుత్వ పాఠశాలలో బాలికలకి కనీసం వసతి గృహాలు లేక, కనీసం పెచ్చులు ఎప్పుడు కింద ఊడిపడతాయో వాష్రూమ్స్ లేక విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో వదిలేసి ప్రైవేట్లో జాయిన్ అవుతా ఉన్నారు. ఇదే రేషనలైజేషన్ పేరు మీద 24,000 బడులను తగ్గిస్తూ 3,000కి మీరు జీవో తీసుకొస్తున్నారు కదా. ఈ 24,000 బడులు మూతపడుతున్నాయి అంటే దానికి రీజన్ రేవంత్ రెడ్డి కాదా? దానికి రీజన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ AVP ఆధ్వర్యంలో తీవ్రమైనటువంటి చాలా పెద్ద ఎత్తునటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బయటికి రాకుండా ప్రతి ఒక్క మంత్రి కూడా దీనిపై స్పందించే విధంగా రానున్న రోజుల్లో AVP తీవ్రమైనటువంటి పోరాటం చేయబోతా ఉంది. వెంటనే DIలు, MEUలు, DIEOలు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉన్నారో దీనిపైన స్పందించి కార్పొరేట్ విద్యా సంస్థల పైన, వారితో కుమ్మక్కైన కుక్కల పైన వెంటనే విజిలెన్స్ దాడులు చేసి వాళ్ళని సస్పెండ్ చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి AVP డిమాండ్ చేస్తూ ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. నమస్తే అన్న. నమస్తే అన్న, ఏంటన్నా మరి ఎక్కడైనా విద్యార్థుల దగ్గర నుంచి ఉస్మానియా గడ్డ అంటేనే పోరాటాల పురిటి గడ్డ, మరి అలాంటి గడ్డ నుంచి ఇన్ని రకాలైనటువంటి సమస్యలను ఎలా భరిస్తున్నారు? అంటే గతం లోపల 2014 కంటే ముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మేధావులు, తర్వాత నిరుద్యోగులు, విద్యార్థులు, సమాజం అంతా కూడా మొత్తం సబ్బండ వర్గాలందరూ కూడా ఇక ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. కానీ తెలంగాణ రాష్ట్రం అనేది ఏ ట్యాగ్ లైన్ మీద మనం చేసినాము?
నీళ్లు నిధులు నిరుద్యోగాల మీద మనం చేస్తే ఈ ఉద్యోగాలు ఇస్తాడు, తర్వాత నీళ్ళు ఇస్తాడు, నిధులు ఇస్తాడు అని చెప్పేసి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి నేనే తెచ్చానని చెప్పుకున్నటువంటి కేసీఆర్ని ఎన్నుకుంటే 10 సంవత్సరాలైన పాలన లోపల విద్యార్థులను ముంచిండు, నిరుద్యోగులను ముంచిండు, ప్రజలను ముంచిండు, తెలంగాణను తెరల వేసిండు. కాబట్టి ఈ రాష్ట్రం లోపల మార్పు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇవన్నీ చెప్తున్నాడు కదా. విద్యార్థులకు మంచి రియంబర్స్మెంట్ తీసుకొస్తాడట, విద్యా వ్యవస్థను మారుస్తాడట, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడట, ఈ యొక్క ప్రజలకు 6 గ్యారంటీలు ఇస్తున్నాడు, 420 హామీలు ఇస్తున్నాడు. కాబట్టి నేను ఎన్నుకుంటామని చెప్పేసి అరచేతిలో వైకుంఠం చూపెడితే ప్రజలందరూ విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కలిసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాది ప్రజాప్రభుత్వము, ప్రజల్లోకి నేరుగా ఈ యొక్క ప్రభుత్వం చెల్లి లబ్ధి పొందరని చెప్తే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ళగులో కొడతాడు, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత బండ్లను ముత్తాడు, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు రియంబర్స్మెంట్ దూరం చేస్తుండు, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ మొత్తమే ఎత్తేసి కుట్ర చేస్తున్నారు, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా చేస్తున్నారు, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ నది సుందరీకరణ పేరుతోని 1,50,000 కోట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పిస్తే 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ లోపల కనీసం 15% నిధులు కూడా ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖకు కేటాయించలేని దగుల్బాజీ విద్యాశాఖ మంత్రి, దగుల్బాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో నివసిస్తున్నందుకు సిగ్గనిపిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని చెప్పేసి మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నామన్న. మేడి పండు లెక్క అరే మంచుకున్నాడు కదా, అరే ఇవన్నీ చెప్తున్నాం కాబట్టి చెప్పేసి అనుకుంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడి పండును బద్దలు కొడతా కదా, ఎట్లయితే అలా పురుగులు ఉన్నాయో ఈయన ఆలోచన నిండా మొత్తం పురుగులే. మొత్తం ఎలాంటి ఆలోచన అంటే హిట్లర్ ఆలోచన. హిట్లర్ కదా నాజీపట్నం పెట్టి మొత్తం అందరినీ చంపిండో, ఇప్పుడు ఆ బుల్డోజర్లను పెట్టి పేదలు ఇల్లు కూలగొడతాడు. పిల్లలకు అరే స్కూళ్ళు మంచిగా నాయన, నువ్వు ఇంకా టీచింగ్ ఇంకా స్టాఫ్ ఖాళీగా ఉన్నారు, వాళ్ళని రిక్రూట్ చేయరా బాబు అని చెప్పేసి మౌలిక సదుపాయాలు కల్పించు. అరే ఆడపిల్లలు బాత్రూమ్ పోయలేని పరిస్థితి ఉన్నది, ఇక్కడ మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి అందరూ కుయ్యోమూరు అని మొత్తుకుంటుంటే ఉన్న 27,000 పాఠశాలను 4,000 పాఠశాలకు తీసుకొచ్చేటువంటి దరిద్రపు ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఈయన యొక్క పోయిన 10 సంవత్సరాలు చేస్తే ఈయన 2 ఏళ్ళనే ఈయన యొక్క మొత్తం వ్యవహారం బయటపడ్డది. కాబట్టి వచ్చేటువంటి సమయానికి నువ్వు బిస్తరు కట్టేయాలి, నిన్ను రాజకీయంగా సమాజ్ చేస్తారు. కాబట్టి నీకు పిచ్చిలేసి ఈ పిచ్చోళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నావు. కాబట్టి ఈ దేశం లోపలనే ఎర్రగడ్డ ఆసుపత్రికి మంచి పేరున్నది. కాబట్టి నువ్వు పోయి ఫస్ట్ ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యి నీ పిచ్చికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి పరిపాలన చేస్తే ఏమన్నా కొంచెం ఉంటుంది కావచ్చు. ఎందుకంటే నువ్వు నెలగానే 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీ పంపానే, నువ్వు నెలగానే ఇక్కడ వాళ్ళకి అందరికీ పైసలు పంపానే, నీ మంత్రుల నుండి ఒత్తిడి, నీ పక్కల నుంచి ఒత్తిడి, ఎప్పుడు నాకు కుర్చీ లాగేస్తారు అని చెప్పేసి దీని మీద ఉంటాను. కాబట్టి నిద్రపోతలేవు కావచ్చు. అందుకోసం ఈ పిచ్చి ఆలోచనలు వచ్చి విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పెట్టించుడు, వడ్లు కొనపోవుడు, రైతులను కోసపెట్టించుడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగదార్చుడు, అటు మొక్కన ఏంటిది నిరుద్యోగులను వంచన చేసుడు, ఏది చూసుకున్నా కానీ పైనుంచి కింద వరకు చూసుకుంటే ప్రజాప్రభుత్వంలో లేవు 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 అనేది ఉన్నది తప్పిస్తే ఒక్కటి నెరవేర్చినటువంటి సందర్భం కూడా ఈ రాష్ట్రంలో లేదు. నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదంటే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించలేదని చెప్పేసి ఈరోజు అయితే ఏబీవీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం అయితే చేపట్టారు. మరి మిగతా విశేషాలు అయితే ఏబీవీపీ కార్యకర్తతో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఏంటన్నా మరి నిజానికి విద్యాశాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంచుకొని మరి విద్యాశాఖకి ఏమైనా న్యాయం చేస్తున్నారా, లేదంటే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖలో? మా ప్రధాన డిమాండ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఈరోజు పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను అందించకపోవడం అనేది సిగ్గుచేటు. ఇది ఒక్కటే కాదు, ఎక్కడ చూసిన సంక్షోభంతో నిర్లక్ష్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు విద్యా వ్యవస్థ అనేది రోజు రోజుకు దిగదారిన పరిస్థితి. ఈ 2.5 సంవత్సరాలలో దాదాపు మొన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది.
24,000 26,000 స్కూల్ అన్నింటినీ కూడా మూతేసి రేషనలైజేషన్ పేరుతోటి దాన్ని మొత్తం కుదించే ప్రయత్నం చేస్తుండు. అంటే ప్రభుత్వం మీద ఈ యొక్క ప్రభుత్వంకి రేవంత్ రెడ్డి గారి కానీ ఈ యొక్క విద్యా ప్రమాణాల మీద కనీసం సోయి కూడా లేదని చెప్పేసి ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తుంది. 100కు 200% చెప్తున్నాము. ఈరోజు విద్యా వ్యవస్థ పైన ఈ ప్రభుత్వానికి చింతశుద్ధి లేదు, విద్యా ప్రమాణాల పైన సోయి లేదు, అవగాహన కూడా లేదని చెప్పేసి ఏబీపీ చెప్తుంది. అంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తాము, మరి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరు మీద పాతగా ఉన్నటువంటి స్కూళ్ళను కూడా కూల్చేస్తున్నారు. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తే విద్యార్థులకు లాభమే కదా. ఇంటిగ్రేటెడ్ కట్టించడాన్ని మేము ఏబీపీ స్వాగతం తెలుపుతున్నాం. కానీ 26,000 స్కూళ్ళను కుదించడం ఏందని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి అవగాహన లేదా? కుదించడం ఏంది? నీకు ఇంత గత ఉన్న ప్రభుత్వాలకు అంత మాత్రం సోయి లేదా? నీకు మాత్రమే విద్య మీద, నీకు ఏ మాత్రం ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉందో ఆ మాత్రం తెలుసుకోలేకపోతున్నామా? యూనివర్సిటీ విద్యార్థులు మేము అడుగుతున్నాము. కేవలం రేషనలైజేషన్ పేరుతోటి ఈ యొక్క స్కూళ్లను కుదించే ప్రయత్నము నీ బూటకవు. ఈ ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థకు కొమ్మకై నువ్వు పనిచేస్తున్నావు. వాళ్ళ కార్పొరేట్ యొక్క మోచేతి నీళ్ళు తాగుతున్నావు కాబట్టి ఈరోజు స్కూళ్ళని క్లోజ్ చేయాలని చూస్తున్నావు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 22 ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలు వచ్చినాయి. అంటే ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలలో 1252 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన కాడ కేవలం 282 మంది ప్రొఫెసర్లు అంటే నీ యొక్క అవగాహన ఏందని అర్థమవుతుంది. విద్యా వ్యవస్థ పైన నీకు అవగాహన ఎంత మాత్రం ఉందని అర్థమవుతుందని చెప్పేసి ఏబీపీ నుండి డిమాండ్ చేస్తున్నాం. నువ్వు తక్షణమే త్వరితగతిగా ఈరోజు విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ చేయాలి, టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ చేయాలి. చేయకపోతే నీ భర్తం ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయాలని మనం చూస్తున్నారా? 100కు 200% చెప్తున్నాం. అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యార్థులు అందరూ కూడా చదువుకోవాలి, ఇంజనీరింగ్ విద్య మొత్తం కూడా అందరికి అందాలనే ఉద్దేశంతో ఈరోజు 2006లో ప్రవేశపెట్టినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తోటి ఎంతోమంది విద్యార్థులు చదువుకొని ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బ్యూరోక్రాట్స్, పోలీసు ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం దానికి మొత్తం కూడా కేవలము స్కీములో పెట్టే స్కాములు వేసే ఉద్దేశం తప్ప ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరొకటి లేదు. కేవలం 12,000 కోట్ల రూపాయలు ఎగరగొట్టే ప్రయత్నము ఈ యొక్క స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల యొక్క హక్కుని హరించేటట్టు ఈ యొక్క ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నాం. రానున్న రోజులలో ఇదే నీ వైఖరి ఉంటే రానున్న రోజులలో నీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తున్నాం. అన్న ఇంకొక విషయం ఏంటంటే వెంటనే ఇప్పుడు జీవో నెంబర్ 7 తీసుకురావడానికి గల కారణం ఏమున్నది? మరి నేరుగా విద్యార్థుల అకౌంట్లోకే వాళ్ళ స్కాలర్షిప్లు వచ్చే విధంగా చేస్తున్నాము, అది కూడా విద్యార్థులకే లాభం అని చెప్తున్నారు కదా. అరే 4.5 సంవత్సరాల నుంచి వెళ్ళి నువ్వు ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి నువ్వు కొత్తగా పెట్టి ఏదో మాయమాటలు చేసి భూతద్దం లేక నీ యొక్క మాటల మాత్రం కూడా వేషాలు ఇక్కడ పనిచేయవు. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులం ఉన్నాము, తెలంగాణ కోసం కొట్లాడి సాధించుకొని ఈరోజు నిలబడ్డ విద్యార్థులము, విద్యార్థి నాయకులుగా మేము వింటున్నాము. రేవంత్ రెడ్డి ఈరోజు నీ యొక్క మాటల మాంత్రికులతో బంద్ చేయి. నువ్వు కేవలం జీవో 7 పెట్టి ఈరోజు స్కాలర్షిప్లు 12,000 కోట్ల రూపాయలు ఎగరగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నీ యొక్క పోకడలు, నీ యొక్క మాటలు కేవలము మాటల మాంత్రికుల్లాగానే ఉన్నాయి తప్ప ఈరోజు విద్యకు అందించాల్సినటువంటి వ్యవస్థకు అవగాహన కూడా లేదు, నీకు కనీస జ్ఞానం కూడా లేదని చెప్పేసి ఈరోజు ఏబీపీ నుండి తెలియజేస్తున్నాం.